ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇక అడివిశేష్ నుండి ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకోకపోతే వేస్ట్ అనమాట. ఈ April 10th చూసుకున్నట్లయితే డెకాయిట్ అంటే ఒక ప్రేమ కథ మూవీ ట్రయలర్ అయితే వచ్చిందనమాట. సో సినిమా అయితే 10th రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ చూశాక నాకు ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిండు మన నాగార్జున గారి పాత పొట్టేందో పెట్టి ఒక రకమైనటువంటి టీజర్ని అయితే రిలీజ్ చేసిండు. అదైతే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే, అంత ఎక్కలా కూడా ఎందుకు అంత రుద్దుతురు ఏముందనరా దాంట్లో రుద్దడానికి అని చెప్పి ఫస్ట్లో అయితే అనిపించింది అనమాట. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒపీనియన్ అయితే మారిపోయింది. ఏదో యూనిక్గా ఉండబోతోంది, ఏదో కొత్తగా ఉండబోతోంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ముందైతే మనం ఈ ట్రైలర్ను చూద్దాం. మరి ఈ ట్రైలర్ ఇది అడివిశేష్ అని తెలియదో ఏందో తెలియదు కానీ సడన్గా రిలీజ్ అయింది. ఇప్పటిదాకా 74,000 వ్యూస్, 7,000 లైక్స్ మట్టికే ఉన్నాయి. రేపటికల్లా మిలియన్స్ దాటిద్ది అనుకోండి, దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ దీని టీజరే భయంకరమైనటువంటి వ్యూస్ వచ్చాయి. ఇంకా అలాంటిది దీనికి ఎందుకు రావు, ఖచ్చితంగా వస్తాయని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాం. ముందైతే ట్రైలర్ చూద్దాం, ఆ తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. డాక్టర్ ఆర్థో హరి శ్రీశైలం, ఇది మృణాల్ ఠాకూర్, నేను ఒక బాబు, ఒక బొడ్డోడు. బాగుండు. అడివిశేష్ చూసుకున్నట్లయితే చాలా కొత్తగా ఉందన్నమాట. ఏంది డిఫరెంట్గా ఉంది గెటప్, హిట్లో ఉన్నట్టు, గూఢచారులో ఉన్నట్టు, మేజర్లో ఉన్నట్టు లేడేంది అని చెప్పి అనుకోమాకండి. ఇందులో చూసుకున్నట్లయితే అస్సలు సిసలైనటువంటి ఊరోడు విలేజ్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాను అనమాట. అందుకే తను బాగా మార్చుకుంటూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని చెప్పి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మృణాల్ చూసుకున్నట్లయితే తన లవర్ అనమాట, పెళ్లి చేసుకుందాం నువ్వు నేను ఒక బొడ్డోడు పిల్లల్ని అందామని చెప్పి చెప్తుంది అనమాట. సో తర్వాత ఏమంటుండో చూడండి, బొడ్డోడు వద్దు, చిన్న జూలియట్ కావాలి కదా, సో తను పెద్ద జూలియట్ అని. ఇక్కడ ఒక ప్రేమ కథ అని చెప్పి పెట్టి ఫస్ట్లో ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ యాక్షన్ సీన్ చూపించినప్పుడు ఇదేంది ప్రేమ కథ అని ఫుల్ యాక్షన్ సినిమా తెస్తున్నాను అనుకున్నా. సో ఇది లవ్తోనే స్టార్ట్ అయింది అనేటటువంటిది చెప్పడం మనకైతే. డెకాయిట్ అంటే దొంగని అర్థం. ఇల్లుని తగలబెట్టేశారు భయ్యో. ఈ డైలాగ్ ఏడా ఉన్నట్లేదు, నేనున్నాను కదా అంటే మేజర్లో మరంత ధైర్యంగా వెళ్ళావు, నువ్వు ఉంటావుగా నాన్న నేను లేకపోతే నువ్వు ఉంటావుగా నాన్న అని చెప్పి ఒక డైలాగ్ అనమాట. అంటే నువ్వు ఉన్నావుగా నాన్న నేను లేకపోతే నువ్వు ఉంటావుగా నాన్న అని. అదేవిధంగా ఫస్ట్ చూసుకున్నట్లయితే మృణాల్ నేను ఉన్నానుగా అని చెప్పి జూలియట్ అని చెప్పి నరుకుతుండు. బా గట్టిగా ఉంటాయి సీన్లు కూడా. జైల్లో వేశారు మనోడు, ఏదో తప్పు చేసిండే జైల్లో వేశారు. సస్పెన్స్ ఏందో షాక్ మూవీ రీమేక్ లాగా అనిపిస్తుంది. అర్థమైందా భయ్య? ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక లైఫ్ కోసం తనైతే ఇచ్చేస్తుండో, కాకపోతే తను చెయ్యనటువంటి తప్పుకి తను ఇరికించి జైల్లో అయితే వేశారు. చాలా అంటే చాలా భయపడుతుండు, చాలా అంటే చాలా కంగారు పడుతుండు, చాలా అంటే చాలా ఏడుస్తుండు, చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుండు. కానీ కట్ చేస్తే తనలో ఉన్నటువంటి ఆ రూత్లెస్ అంతా కూడా బయటకు తీసుకొచ్చిండు. నాకు నా లైఫ్ నా మళ్ళా కావాలా అని చెప్పి తను ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండు. పోలీస్ ట్రైన్ గుద్దిందిగా, అందులోనే మనోడు ఉన్నాడు. మరి ఏమైంది, తప్పించుకుండు ఆయన. దుబాయ్ పోయే ముందు పని ఉండదు. ఈ కూతురు పుట్టిందిగా, జూలియట్ అన్నాడు, జూలియట్ పుట్టింది. సో కూతురు కోసం చేసేటటువంటి ఒక యుద్ధం అనుకుంటా. లైక్ మనోడు తప్పు చేయకపోయినా మృణాలు చూసుకున్నట్లయితే తప్పు చేసిండు అని చెప్పి నమ్మిద్ది. ఆ తర్వాత తన నుండి దూరంగా వస్తుంది. తనకు తర్వాత కూతురు అయితే పుట్టిద్ది. సో ఆ కూతురు తనకు కావాలి అని చెప్పి హీరో బాగా ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ మట్టికే నీకు నా కూతురుని ఇవ్వను అని చెప్పిద్ది అనమాట. ఆ కూతురు కూడా మన హీరోని చూసి వాళ్ళ నాన్నని చూసి అయితే భయపడుతుంది. చూడండి ఒకసారి. బాబా మళ్ళీ ఇది చూడండి భయ్యో, ఇది ఇంకో ట్విస్ట్ అనమాట. కూతురికి ఒక డిసీజ్ ఉంది, ఒక రోగం అవుతుంది. ఆ కూతురికి నయం కావాలంటే ₹1,00,00,000 ఖర్చు అయింది. ఇక్కడ మృణాలు కంగారు పడుతుంది అనమాట. మనమైతే క్లారిటీగా చూడొచ్చు. సో తన కూతురు కోసం తన ఏమైనా యుద్ధం చేస్తాడేమో. మనకు అది రివీల్ చేయట్లా, కానీ అదే అది అర్థమైంది. ఆ కూతుర్ని కాపాడుకోసం ఆ తల్లిదండ్రి ఇద్దరు దొంగల్లాగా మారి రాబరీ చేయడం అయితే మొదలుపెట్టారు, క్రైమ్ చేయడం అయితే మొదలుపెట్టారు. లైక్ దొంగతనం చేస్తారా, ఎవరు నేను వేసేస్తారా, స్మగ్లింగ్ చేస్తారా అనేటటువంటిది తెలియదు. కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళ కూతురి ప్రాణం కోసం ఎంత రిస్క్ చేస్తున్నారో చూడండి. ఇది ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్ అని కూడా చెప్పొచ్చు మనం. దొంగనేను, తను కూడా దొంగే. పోలీస్ స్వామి శరణం తార్ బాగున్నాయి భయ్య. ఆ క్వాలిటీ చూడండి. అడివిశేష్ అంటే మినిమం కాన్సెప్ట్ అయితే అదిరిపోద్ది, దాంట్లో డౌటే లేదు. మనల్ని అయితే డిసప్పాయింట్ చేయడు. ఆ ఫ్రేమ్స్ అయినా
స్లోగా ఉంది. ట్రయల్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. కంటెంట్ మనకి అర్థమయ్యి అర్థం కాకుండా అలా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు అంతే. ఇక మొత్తం కూడా మీరు థియేటర్లో చూడండి రా అనేటటువంటి చెప్పడం హిట్టాక్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. హిట్టాక్ వచ్చాక మీరు వెళ్తాక నేను ముందే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ సినిమా రిలీజ్ కావాల్సిన 7 రోజుల ముందే నేను మీకు చెప్తున్నా, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఇంకో యుద్ధం అది అది నాకు ఏ చేసి ఉండదు అదే చేస్తా అంటే మృణాల్ మనోడిని మోసం చేసింది తన వైఫ్, సో తన్ని కూడా మోసం చేస్తాడేమో. ఏంది భయ్య మామూలు లేదుగా, క్రైమ్ థ్రిల్లరే ఇది, ఒక ప్రేమ కథ. హరి ఇంకేడుంటాడు వాడు, అది ట్విస్ట్, అది దా సర్ప్రైజ్, అర్థమైందా? ఆల్రెడీ చెప్పింది కదా తను నాకు ఏం చేసిందో నేను కూడా అదే చేస్తాను. సో అక్కడైతే హీరోయిన్ మోసం చేసింది కదా, తను కూడా మోసం చేయడం. సో ఇక్కడ ట్విస్ట్ ఏందో చూడండి, కూతురు కోసం అంత కష్టపడి ఇద్దరైతే డబ్బులు సంపాదించారు, ఆ తర్వాత మనోడు కూతుర్ని వైఫ్ని వదిలిపెట్టి వేరే దేశానికి అయితే పారిపోతాడు. మరి దాన్ని అనుకున్నటువంటి నిజమేంది అనేటటువంటిది మనమైతే థియేటర్లో చూడాలి. ఉంటావు కదా, ఉండడు, ఎందుకు ఉంటాడో పారిపోతాడు, మోసం చేస్తాడు, వెళ్ళిపోతాడు. నేను ఉండనుగా, డెకాయిట్ మామూలు లేదుగా టైటిల్, April 10th వరల్డ్ వైడ్. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ తెలియజేయండి. నాకైతే ట్రైలర్ నచ్చింది, సినిమాలో ఏదో డిఫరెంట్గా ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ ఆలోచన లేదనమాట. ఆయన అయితే మనల్ని డిసప్పాయింట్ చేయాల. నేను అప్పుడెప్పుడో గూఢచారి దగ్గర నుండి మొన్న ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి హిట్ అయినా అండ్ ప్రతి సినిమా థియేటర్లోనే చూస్తా, ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఇస్తాడో. కొంతమంది సెలెక్టెడ్ హీరోస్ ఉంటారనమాట, నాని అయినా మన పినిశెట్టి అయినా అండ్ అడివిశేష్ అయినా, వీళ్ళెవరు కూడా మనల్ని డిసప్పాయింట్ చేయడు. థియేటర్ దగ్గరికి వెళ్ళాము అని అంటే ఇక వాళ్ళ మొహం చూసి థియేటర్లోకి అలా ఎడుగు పెట్టామంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. లైక్ సినిమా చూసాంరా అనేటటువంటి సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వస్తాం. లైక్ ఒక ప్రదీప్ రంగనాథన్ వేరే ఇండస్ట్రీలో చూసుకుంటే ఏ విధంగా మన దగ్గర ఒక అడివిశేషన్ చెప్పుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తుండు. స్టోరీ అయితే సింపుల్గా ఉంది, లైక్ ట్రైలర్లో చూసినటువంటి స్టోరీ, కానీ సినిమాలో ఇంకేదో డెప్త్ ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా అమ్మా నాన్న ఎమోషన్, పాప ఎమోషన్, అది దొంగగా మారడానికి గల కారణం, తను ఏ పాపం తెలియకుండా తను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి గల కారణం, అవన్నిటిని కూడా మనకి చాలా నీట్గా చూపిస్తారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కువ ఉండబోతుంది అనేటటువంటి అర్థమవుతుంది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ గట్టిగా ఉండబోతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వీటన్నిటికన్నా మించి ట్విస్ట్లు, అడివిశేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా బ్రిలియంట్ వర్క్స్ అందరూ గూఢచారి అంటారు, గూఢచారిలో ఉన్నటువంటి ట్విస్టులు, ఎవరోలో ఉన్నటువంటి ట్విస్టులు అవి హైలైట్ అంటారు, వాటికి మించి ఇందులో ట్విస్టులు ఉంటాయని చెప్పి తనైతే తెలియజేస్తుండో. మరి తన కాన్ఫిడెంట్ ఏంది అని చెప్పి ఇంకొక 7 రోజుల్లో మనకైతే అర్థమైంది అనమాట. సో ఏప్రిల్లో చూడదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే డెకాయిట్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఆ తర్వాత గూఢచారి 2తో అయితే మనోడు దిగుతుండో, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇదనమాట ఓవరాల్గా ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్. మీకు ఏ విధంగా అనిపించింది ట్రైలర్ అనేటటువంటిది డెఫినెట్గా ఇంత కామెంట్ చేసేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కార్.